2026లో ఎవరైతే రెగ్యులర్ డిగ్రీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మనకు దోస్త్కి సంబంధించిన ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయండి. ఈ వీడియోలో ఎవరికైతే 900 బిలో కావచ్చు, 800 బిలో కావచ్చు, 700 కావచ్చు, 600 కావచ్చు, ఇలా మార్క్స్ ఎవరికైతే వచ్చిన వాళ్ళు అండ్ 950 బిలో వచ్చిన వాళ్ళు, సో 900 అండ్ బిలో అండ్ 950 బిలో వచ్చిన వాళ్ళకు టాప్ 10 కాలేజ్, టాప్ 15 కాలేజ్లో సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతాను. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి 960, 970, 980 వచ్చిన వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు. సో మీకు కూడా ఫేజ్ 1లో సీట్ రాకపోవచ్చు అండ్ మనకు ఫేజ్ 1 రిజల్ట్స్ తర్వాత మీరే చెప్తారు, సో మేము 2 కాలేజీలు పెట్టినా 5 కాలేజీలు పెట్టినా అయినా సీట్ రాలేదని మీరే అంటారు. సో వీడియో అయితే చాలా జాగ్రత్తగా వినండి, సో దట్ నేను ఇదే వీడియోలో అన్ని పాయింట్స్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది అండ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా ఇదే వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో ఫస్ట్ మీకు నచ్చిన కాలేజ్, సపోజ్ మీరు ఆల్రెడీ ఒక 10 కాలేజీలు అనుకున్నారు, 10 కాలేజ్ పెట్టేసేయండి అండ్ ఈచ్ కాలేజ్లో లైక్ ఎగ్జాంపుల్ నేను బీఎస్సీ, బీజెడ్సీ, సో ఎంపీసీఎస్ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, బీఏ, బీకామ్ కావచ్చు, బీబీఏ కావచ్చు, బీసీఏ కావచ్చు, మీకు నచ్చినవి పెట్టుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పబోయేది, సపోజ్ మీరు పెట్టుకున్న ఈ సీట్ రాకపోతే ఇప్పుడు ఎక్స్ట్రా మనం కొన్ని పెట్టుకోవాలి. ఎక్స్ట్రా మనం పెట్టుకుంటే అసలు మన మార్క్స్కి మనకు సీట్ వస్తుందా లేదా తెలుస్తుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మన మార్క్స్కి ఏ కాలేజ్ వస్తుంది. సో ఎంత కాంపిటీషన్ ఉంది, మన మార్క్సే ఎక్కువ అని మనం అనుకుంటాం, కాకపోతే మనకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇక్కడ ఇంజనీరింగ్ వాళ్ళు, నాన్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఓన్లీ డిగ్రీ చేసే వాళ్ళే ఉండరు ఇక్కడ. డిగ్రీతో పాటు బీటెక్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్, ఎంసెట్ కావచ్చు, ఫార్మసీ, బీటెక్, ఇతర వేరే కోర్సెస్ వాళ్ళు కూడా ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఫేజ్ 1లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఫేజ్ 3 వరకు ఉంటారు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వరకు కాలేజ్ రిపోర్టింగ్ ఉండదు. సో వాళ్ళ మీద సీట్ బుక్ అయి ఉంటుంది. సో అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఫేజ్ 1లోనే సీట్ వచ్చేటట్టు పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు మీకంటూ ఒక కాలేజ్ ఉంటుంది. మీరు ఫేజ్ 1లోనే మిస్టేక్ చేస్తారు, ఓన్లీ 4-5 కాలేజీలు పెట్టారు, మీ సీట్స్ అన్ని వేరే వాళ్ళ మీద బుక్ అయిపోయి ఉంటే ఆ బుకింగ్ అయిపోయిన సీట్స్ మళ్ళీ కనిపించవు దోస్తులో. ఎవరైతే బుకింగ్ కానీ సీట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి సో చాలా జాగ్రత్తగా మీకు ఎన్ని మార్క్స్ అన్నా రాని ఎక్కువ కాలేజ్ పెట్టడం వల్ల మీకైతే బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలంటే ఫస్ట్ మీకు నచ్చినవి పెట్టేశారు. మీరు 5 అంటే 5, 10 అంటే 10, 15 అంటే 15, 20 అంటే 20, మీకు నచ్చినవి మీరు పెట్టారు. నెక్స్ట్ ఎలా పెట్టారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు బీఏ అనుకున్నారు. సో బీఏలో ఎగ్జాంపుల్ హెచ్ఈపీ కావచ్చు, ఏదో ఒక సబ్జెక్ట్ మీరు ఒక కోర్స్ చేద్దాం అనుకుంటారు, అది పెట్టారు. అదే కాలేజీలో బీఏకి సంబంధించిన ఇంకేమేమి ఉన్నాయి కాంబినేషన్. సపోజ్ ఎగ్జాంపుల్ మనకు బీఏలో హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇవి మనకు సబ్జెక్ట్స్. సో డిగ్రీ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, 3 సబ్జెక్ట్స్. ఫస్ట్ 3 ఒకటి పెట్టారు, ఒక వెబ్ ఆప్షన్. నెక్స్ట్ అదే కాలేజీలో వేరే కాంబినేషన్స్ తో ఇంకొక కాలేజ్ యాడ్ చేయండి లాస్ట్కి. ఫస్ట్ మీరు 10-15 వెబ్ ఆప్షన్స్ అయిపోతాయి. లాస్ట్కి మీరు ఏం చేయండి అంటే నిజాం కాలేజే క్లిక్ చేసి నిజాం కాలేజీలో బీఏలో వేరే పెట్టుకోండి. నెక్స్ట్ బీఎస్సీ అనుకోండి. సో బీఎస్సీ ఒక 10-15 కాలేజీలు పెట్టుకున్నారు, బీఎస్సీలో అయిపోయినాయి. మళ్ళీ లాస్ట్కి ఏం చేయాలి, మీరు పెట్టిన ప్రిఫరెన్స్ ఆర్డర్లోనే అంటే నిజాం కాలేజ్ ఫస్ట్ ఓపెన్ చేసి బీఎస్సీలో మనకు బీజెడ్సీ ఉంటుంది, నార్మల్గా బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఇలా వేరియస్ కోర్సెస్ ఉంటాయి. మీరు పెట్టని కోర్సెస్ సేమ్ కాలేజ్లో మళ్ళీ పెట్టండి, కింద పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎంపీసీ ఉన్నారు. ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ స్టూడెంట్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లుంటాయి. సపోజ్ మీరు ఎంపీసీఎస్ అనుకున్నారు, మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్. సో కంప్యూటర్ సైన్స్ ఇది ఒక కోర్స్ పెట్టారు. ఇదే కాలేజీలో ఎంపీసీ పెట్టండి, మ్యాథ్స్, మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, డేటా సైన్స్ పెట్టుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకోండి, ఏదో ఒకటి పెట్టుకోండి. ఇట్లా ఇది సెకండ్ ఆప్షన్స్గా పెట్టుకోవాలి. అంటే ఫస్ట్ మీకు నచ్చినవి పెట్టిన తర్వాత లాస్ట్కి ఒక్కొక్క కాలేజ్ మీరు పెట్టిన ఆర్డర్లోనే నిజాం కాలేజ్, మళ్ళీ నిజాం కాలేజ్లో ఎలాంటి కోర్సెస్ సేమ్ విత్ ఇన్ ద సేమ్ కోర్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంబినేషన్స్ పెడితే అప్పుడు మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు 960 వచ్చాయి. అలా 960 ఎంతమందికి వచ్చాయి, ఎందుకంటే ఇక్కడ చైతన్య నారాయణ స్టూడెంట్స్ కావచ్చు, వేరే ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్ అందరు పార్టిసిపేట్ చేస్తారు. 960 అంటే వాళ్ళకి తక్కువ మార్క్స్. సో 980, 970 అంటే కొద్దిగా మంచి మార్క్స్. సో మీరు 960 వచ్చాయి, నాకు ఈజీగా కాలేజ్ వస్తాయంటే రాదు, ఎందుకంటే ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ అప్లై చేస్తారు ఫేజ్ 1లో. సో ఇక్కడ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ నిజాం కాలేజ్ ఉంది, ఆర్ కోటి ఉమెన్స్లో ఎగ్జాంపుల్ ఎంపీసీఎస్ ఉంది, మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్. సపోజ్ అందులో 60 సీట్స్ ఉన్నాయా, 120 సీట్స్ ఉన్నాయని ఎలా తెలవాలి, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అక్కడ డిస్ప్లే ఉంటుంది, ఈ కోర్స్లో ఇన్ని సీట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ 60 ఉన్నాయి, 60 సీట్స్ ఫిల్ అయిపోతే మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వరు. 60 సీట్స్ ఎట్లా ఫిల్ చేస్తారు, మళ్ళీ ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, బీసీఏ, బీసీడీఈ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఓసీ వాళ్ళకి ఇట్లా డివైడ్ చేసి ఉంటారు. సో ఇలా మీ కేటగిరీ వైపు వచ్చే వరకు మీకు 4 సీట్స్, 5 సీట్స్ మాత్రమే ఉంటాయి. అంటే
ఆ కాలేజ్కి ఎగ్జాంపుల్ మనకు సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, మనకు గర్ల్స్, సపోజ్ గర్ల్స్ అందరూ ఉమెన్స్ కోటీ పెడతారు. ఫస్ట్ ఉమెన్స్ కోటీలో సపోజ్ బీఎస్సీ బీజెడ్సీ ఉంది, ఒక 2000 మెంబర్స్, 3000 మెంబర్స్, 5000, మినిమం 5000 మెంబర్స్ అప్లై చేస్తారు కోటీ ఉమెన్స్ వాళ్ళు. ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఇచ్చారు. ఆ 5000 మెంబర్స్కి ఈ 60 సీట్సే లిమిటెడ్. ఆ 60లో టాప్ ఎవరు ఉంటారో ఆ 60 మెంబర్స్కి ఇచ్చేస్తారు, మిగతా వాళ్ళకి ఇవ్వరు. నెక్స్ట్ వెబ్ ఆప్షన్, అట్లా ఒక్కొక్క వెబ్ ఆప్షన్ చెక్ చేస్తూ ఉంటారు. అంటే మనం పెట్టినాం కదా మనకు సీట్ ఇస్తారని కాదు. సో చాలా మంది ఎవరైతే పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు ఏమనుకుంటున్నారంటే 10th ఇంటర్ లాగా మనం ఏదో ఒక వెబ్ ఆప్షన్ ఇస్తే మాకు అది ఇచ్చేస్తారు అనుకుంటారు. అట్లా ఇవ్వరు. ఇక్కడ చూసేది మనకు మార్క్స్, కేటగిరీ, అందులో ఎన్ని సీట్స్ ఉన్నాయి, మీరు ఎన్ని కాలేజ్ పెట్టారు. సో అందుకే చాలాసార్లు నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే phase 1లో మీరు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టకపోతే సీటు రావు, సెకండ్ ఫేజ్లో కూడా రాదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ మీరు 960 వచ్చాయి, 960 వచ్చి మీరు సిటీ కాలేజ్ పెడతలేరు కొంతమంది, పీజీ సైఫాబాద్, సికింద్రాబాద్ కావచ్చు, కోటి ఉమెన్స్ బేగంపేట్. సో ఇట్లా కొన్ని ఇవే టాప్, ఇవి కూడా పెట్టకపోతే మీకు phase 1లో మీకైనా తక్కువ మార్క్స్ క్యాండిడేట్ ఇప్పుడు మీకు 960 వచ్చాయి, ఒక క్యాండిడేట్ 950 వచ్చినాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మిగతా అన్నిటికీ రిలేట్ చేసుకోండి. 960 క్యాండిడేట్ ఓన్లీ 5 కాలేజ్ పెట్టాడు, ఆర్ 3 కాలేజీలు పెట్టారు. 930, 940 అతను ఒక 15 కాలేజ్ పెట్టాడు. ఈ 960 అతను సిటీ కాలేజ్ పెట్టలేడు, 930, 940 అతను సిటీ కాలేజ్ పెట్టుకున్నాడు. phase 1లో సపోర్ట్ 930 క్యాండిడేట్కి సిటీ కాలేజ్ వస్తే మీకు సపోజ్ phase 1లో సీట్ రాకపోతే అప్పుడు ఇక్కడ 930 అతనికి సీట్ వచ్చిందంటే మీరు 960 ఈజీగా వస్తుంది సీట్. సో ఇట్లా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి సీట్లు వస్తాయి. సో తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు ఎక్కడో దగ్గర సీట్ అయితే వస్తుంది. ఎక్కువ మార్క్స్ వచ్చినాయని తక్కువ అయితే పెట్టకండి, ఎన్ని ఎక్కువ పెడితే అన్ని బెనిఫిట్స్. మీకు 990 వచ్చినా 980 వచ్చినా మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెడతారో ఎక్కువ పెట్టడం వల్ల లాభాలే కానీ నష్టమైతే ఉండదు. చాలా మంది ఎక్కువ పెడితే మాకు ఏదో ఒకటి ఇస్తారు అనుకుంటారు అనుకోండి, అట్లా కాదు. ఫస్ట్ మీరు ఒక 10 కాలేజీలు పెడితే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇట్లా చెక్ చేసుకుంటూ వెళ్తారు. ఎక్కడైతే మీ కేటగిరీలో మీరు టాప్ ఉన్నారు, ఈ కోర్సులో మీరే టాప్ ఉన్నారు మీ కేటగిరీలో, అప్పుడు మీకు ఆ సీట్ ఇస్తారు. ఇప్పుడు 10 పెట్టారు, థర్డ్ కాలేజ్ వచ్చింది, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th చెక్ చేయరుగా, ఈ థర్డ్ వచ్చింది, మళ్ళీ మనం సెకండ్ ఫేజ్లో ఏం పెట్టుకోవాలి, కాలేజ్ ఫస్ట్ సెకండ్కి వెళ్ళడానికి చూడాలి. థర్డ్ది బుక్ చేసుకొని ఫస్ట్ సెకండ్కి మనం వెబ్ ఆప్షన్స్ మళ్ళీ ఇవ్వాలి, మిగతా ఇవ్వద్దిగా. సో మనం ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ phase 2లో పెట్టాలి. phase 2లో ఒక కాలేజ్ వస్తుంది, చేంజ్ అయితే ఓకే, చేంజ్ కాకపోతే పాత కాలేజ్ phase 1 ఉంటుంది. మళ్ళీ phase 3లో దీనికన్నా బెటర్ కాలేజ్ పెట్టాలి, చేంజ్ అయితే కొత్త కాలేజ్ వస్తుంది, లేదంటే ఇదే ఉంటుంది. సో phase 1, phase 2, phase 3 తర్వాత కాలేజ్ రిపోర్టింగ్ ఉంటుంది. సో phase 1, phase 2, phase 3 వరకు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆన్లైన్లో మీకు వచ్చిన కాలేజ్ని బుక్ చేసుకోవాలి. సో ఇప్పటికీ ఇంకా టైం ఉంది కాబట్టి చాలా మంది తక్కువ కాలేజ్ పెడుతున్నారు. ఫస్ట్ మీకు ఉన్న కాలేజ్ పెట్టి మళ్ళీ కొన్ని గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, కొన్ని ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, నియర్ బై కాలేజ్ కావచ్చు, ఏదో ఒకటి పెట్టండి. సో మరీ 940, 930 వచ్చి కూడా సీట్ రాలేదంటే బాగోదు. సో మీకు జస్ట్ చెప్పుకోవడానికన్నా ఒక కాలేజ్ వచ్చింది, దాని తర్వాత వేరే కాలేజెస్ పెట్టండి. లేకపోతే ఓకే మనకు మంచి కోర్స్ వస్తలేదు అనుకుంటే వేరే కాలేజ్ కన్నా పోవచ్చు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి మీకు కోటి ఉమెన్స్ అయినా, నిజాం కాలేజ్ అయినా, నార్మల్ డిగ్రీ కాలేజ్ అయినా కోర్సెస్ ఆర్ సేమ్. మీకు ఎక్కడైనా సేమ్ ఉంటుంది, డిగ్రీ అనేది బేసిక్. సో అది ఎక్కడ చేసినా ఏం కాదు, కాకపోతే కొద్దిగా బెటర్ కాలేజీలో మీ మార్క్స్ వచ్చినాయి కాబట్టి మార్క్స్కి ఒక బెటర్ కాలేజ్ వస్తుంది అంతే. మీరు బీఏ, బీకామ్, బీఎస్సీ ఏది చేసినా లాస్ట్కి ఒకే దగ్గర వస్తున్నారు. సో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో జస్ట్ మీకు ఏ కాలేజీలో వచ్చినా నో ప్రాబ్లం, జస్ట్ మీరు అక్కడ మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు బీఏ, బీకామ్, బీఎస్సీ నిజాం కాలేజ్ చేసినా ఏడ చేసినా సేమ్ ఉంటుందండి. సో ఎక్కడైనా సేమ్ ఉంటుంది కాబట్టి మీకు ఫస్ట్ ఒక కాలేజ్ కావాలి. ఫస్ట్ మీకు నచ్చినవి పెట్టిన తర్వాత మిగతావి పెట్టండి. సో కొంతమంది పెట్టండి అంటే కూడా పెడతలేరు, అక్కడ అమౌంట్ అయితే అడుగుతలేరు కదా, జస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఎక్కువ పెట్టడం వల్ల మీకు బెనిఫిట్సే కానీ నష్టాలు అయితే ఉండవు. సో ఇవి మెయిన్ పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి హానర్స్ కోర్సెస్. సో ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చినాయో హానర్స్ కోర్సెస్ పెట్టుకోండి. 4 years కోర్సెస్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ మనకు బీకామ్ హానర్స్ కావచ్చు, బీఎస్సీ బయోటెక్నాలజీ హానర్స్ కావచ్చు, 4 years. నిజాం కాలేజ్ కానీ ఇట్లా సిటీ కాలేజీలో కావచ్చు, ఇట్లా కొన్ని కాలేజీలు ఉంటాయి. అవి ఎవరు పెట్టుకోరు, అవన్నీ పెట్టుకుంటే మీకు నిజాం కాలేజ్, సిటీ కాలేజీలోనే వస్తాయి. సో మీరు కోర్స్ కాంప్రమైజ్ అయితే మీరు వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా పెడితే ఈజీగా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్. సో మనకు కొన్ని యూనివర్సిటీలోనే ఈ ఇయర్ నుంచి దోస్త్ ఇంటర్ మార్క్స్తోనే డైరెక్ట్ అడ్మిషన్స్ తీస్తున్నారు. సో ఇక్కడ 4 యూనివర్సిటీస్ ఉన్నాయి, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ, పాలమూరు యూనివర్సిటీ. ఈ 4 యూనివర్సిటీస్లో 370 సీట్స్ ఉన్నాయి. అంటే డిగ్రీ ప్లస్ పీజీ ఇందులోనే అయిపోతుంది, హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. సో మిగతా కాలేజెస్ ఏవైతే ఉన్నాయో నిజాము, కోటి ఇలాంటి ఫస్ట్ ఇయర్లో ఎక్కడ హాస్టల్ ఉండదు, సెకండ్ ఇయర్లో హాస్టల్ ఇస్తారు. కానీ ఇక్కడ మనకు 5 years కోర్స్ ఉంటుంది, లైక్ 4 years కోర్సు.
ఆ డిగ్రీ ప్లస్ పీజీ మనకి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఇందులోనే అయిపోతుంది. సో ఇవైతే మనకు ఇంకా అప్డేట్ చేయలేరు, అప్డేట్ చేయగా నేను చెప్తాను ఇంటిగ్రేటెడ్ కోర్సెస్. సో ఏమేమి కోర్సెస్ ఉంటాయి అదొక డౌట్ ఉంటుంది మనకు. ఎంబీఏ ఉంటుంది, ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉంటుంది, బయోటెక్నాలజీ ఉంటుంది, ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ, అప్లైడ్ ఎకనామిక్స్. సో ఈ 5 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు దోస్త్ వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా అది అప్డేట్ చేయలేరు, అప్డేట్ చేయగా నేనే చెప్తాను. సో మీరు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. సో మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఆ దోస్తు నుంచి, జస్ట్ మనకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ కోర్సెస్ ఈ ఇయర్ నుంచి డైరెక్ట్ దోస్త్ ద్వారా నింపుతారని. కాకపోతే కంప్లీట్ వెబ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తలేవు. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితేనే మీకు సీట్ వస్తుంది. ఎందుకంటే టాప్ కాలేజ్ అన్ని తక్కువ ఉంటాయి, 20-25 కాలేజీలు ఉంటాయి, మిగతా అన్ని నార్మల్ కాలేజ్. సో ఇంకొకటి బాగా మిస్టేక్ ఎక్కడ చేస్తున్నారంటే ఇక్కడ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే కొద్ది డిఫరెన్సే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకు గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ అన్ని రెగ్యులర్ సీట్స్ ఉంటుండే. రెగ్యులర్ సీట్స్ పెట్టడం వల్ల ఫీజ్ తక్కువ వస్తాయి యూనివర్సిటీకి, డెవలప్మెంట్కి. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ కాకుండా నార్మల్గా తక్కువ ఫీ ఉంది కాబట్టి వస్తారు. సో అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, ఈ రెగ్యులర్ సీట్స్ 100 ఉంటాయి, అందులో నుంచి కొన్ని సీట్స్ సెల్ఫ్ ఫైనాన్స్ కింద తీసింది అండ్ కొన్ని కోర్సెస్కి సెల్ఫ్ ఫైనాన్స్ అని పెట్టేసింది. సో అట్లా పెడితే ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. అంటే ఫీజెస్ పెంచేసి ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ మాత్రమే ఈ కోర్సెస్ చేయాలని సెల్ఫ్ ఫైనాన్స్ అనేది తీసుకొని వచ్చారు. రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే రెండు సేమే, కాకపోతే సెల్ఫ్ ఫైనాన్స్ అనేది కొన్ని స్పెసిఫిక్ కోర్సెస్ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ కోసం పెట్టినవి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, రెగ్యులర్ పెట్టినా సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టినా ఏం కాదు. కొన్ని కోర్సెస్ ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్స్లోనే ఉంటాయి. సో నెట్ షాప్లో కావచ్చు, మీరు ఎక్కడైనా పోతే వాళ్ళకి రెగ్యులర్ అంటే ఏంది, సెల్ఫ్ ఫైనాన్స్ అంటే తెలియదు. మీరు అక్కడ పెట్టి నేను అనుకున్న కోర్స్ రెగ్యులర్లో ఉంటే రెగ్యులర్ ఫస్ట్ పెట్టండి, సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటే సెకండ్ ప్రిఫరెన్స్ సెల్ఫ్ ఫైనాన్స్లో పెట్టండి. రెగ్యులర్లో లేదు, సెల్ఫ్ ఫైనాన్స్లో ఉంది, సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టండి. రెగ్యులర్కి సెల్ఫ్ ఫైనాన్స్కి ఒక 5,000-3,000 డిఫరెన్స్ ఉంటుంది ఫీజు, మిగతాదంతా సేమ్ ఉంటుంది. సో రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ రీస్ట్రక్చర్డ్ కావచ్చు, ఇవన్నీ సేమ్ ఉంటాయండి. సో మనకు యూనివర్సిటీ బట్టి టైప్ ఆఫ్ సీట్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనకు గవర్నమెంట్ అటానమస్ కాలేజెస్కి సెల్ఫ్ ఫైనాన్సే ఉంటాయి, కొన్నిటికి రెగ్యులర్ మాత్రమే ఉంటాయి, కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కువ థింక్ చేయకండి, జస్ట్ మీకు నచ్చిన కోర్స్ రెగ్యులర్ ఉంటే రెగ్యులర్ పెట్టేసేయండి, మనకు సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటే సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టేసేయండి, అంతే, వేరే ఏం థింక్ చేయకండి. సో నెక్స్ట్ లాస్ట్ ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రైన్. మీకు 990 వచ్చినా మీకు ఫస్ట్ కాలేజ్ వస్తుంది అనుకుంటాం, 5-6 కాలేజెస్ అన్న పెట్టండి. ఫస్ట్ కాలేజ్లోనే మీరు టాప్ ఉంటే మీకు ఇచ్చేస్తారు, మిగతా కాలేజ్ స్కోరు. సో ఫస్ట్ దాంట్లో లేదు, సెకండ్ పోతుంది, సెకండ్ లేదు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇట్లా పోతుంది. కాబట్టి ఎక్కువ కాలేజ్ అయితే పెట్టడానికి ట్రై అండి. అండ్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ సేవ్ ఆప్షన్ లేదు, ఎట్లా సేవ్ చేయాలో అనుకుంటారు. వెబ్ ఆప్షన్స్ సేవ్ బటన్ ఏముండదు, జస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత కింద అప్డేట్ యువర్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు 10 అనుకున్నారు, 10 పెట్టేశారు, అప్డేట్ యువర్ వెబ్ ఆప్షన్స్ అని కొట్టండి, అప్డేటెడ్ అని వస్తే అయిపోతుంది, సేవ్ అయినట్టే. ఇక మళ్ళీ సేవ్ చేయాల్సిన అవసరం లేదు, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. రీస్ట్రక్చర్డ్ కావచ్చు, అవన్నీ అడుగుతున్నారు, రీస్ట్రక్చర్డ్ అన్న అన్ని సేమ్ అండి. మీరు ఫీ డీటెయిల్స్ కూడా అక్కడనే చూడొచ్చు. మీరు కాలేజ్ వెబ్ ఆప్షన్ యాడ్ అయ్యగానే ఆ కాలేజీలో ఎంత ఫీ ఉంది అక్కడ డిస్ప్లే అవుతుంది, చూసుకోవచ్చు. కాలేజ్ రిపోర్టింగ్ ఆఫ్టర్ ఫేజ్ 3 ఉంటుంది. ఇప్పుడు ఏం ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 జస్ట్ మీ ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో సీట్ వస్తే బుక్ చేసుకోవడం, అంతే, దాని తప్పేముండదు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఎట్లా యాడ్ చేసుకోవాలి, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అది ఇంకా అప్డేట్ చేయలేరు, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరికైతే గైడెన్స్ కావాలో కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. సో దోస్త్ గైడెన్స్, సో 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి, మీకు 700 వస్తే ఎట్లా పెడితే మీకు మంచి కాలేజ్ వస్తుంది. సో ఇవన్నీ కొన్ని ఉంటాయండి. సో ఆ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ వచ్చేసి కాలేజెస్ లిస్ట్ కావచ్చు, అండ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, టాప్ కాలేజ్ లిస్ట్ మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ వెబ్ ఆప్షన్ సర్వీస్ కూడా ఉంది. సో ఈచ్ కాలేజ్కి 40 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మేమే పెట్టిస్తాం, ఎట్లా పెడితే మీ మార్క్స్కి సీట్ వస్తుంది. సో కొంతమందికి నెట్ షాప్ వాళ్ళకు రెగ్యులర్ అంటే తెలియదు, సెల్ఫ్ ఫైనాన్స్ అంటే తెలియదు, ఈ కాలేజీలో ఈ కోర్సెస్ ఉన్నాయని కూడా తెలియదు. సో అవన్నీ తెలియదు కాబట్టి మీరు ప్రాపర్గా వెళ్ళి కూర్చొని టైం వేస్ట్ అయినా పర్లేదు కానీ ప్రాపర్గా పెన్ పేపర్ తీసుకొని వెళ్ళి చేసుకోండి. ఎందుకంటే 950 అబోవ్ వాళ్ళు చాలా మంది ఉంటారు, మీరే ఒక్కళ్ళే కాదు, ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, ఈ ఇయరే కాకు ప్రీవియస్ బ్యాచ్లో కూడా ఉంటారు. సో అందుకే మీరైతే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే లిమిటెడ్ సీట్స్, ఇంటర్ లాగా 10th లాగా అన్లిమిటెడ్ సీట్స్ అయితే ఉండవు ప్రతి కాలేజీలో, ప్రతి కోర్సులో. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. కింద లింక్స్ ఉంటాయి, సో లింక్స్ ద్వారా కాలేజ్ లిస్ట్ కావచ్చు అన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు, వెబ్ ఆప్షన్స్ కావాలన్న వాళ్ళు మెసేజ్ చేయండి, కాల్స్ అయితే వేయకండి, కాల్స్కి అయితే లిఫ్ట్ చేయను. గైడెన్స్ తీసుకున్న తర్వాత మీకు డీటెయిల్గా కాల్ ద్వారా ఇలా పెట్టాలి, సో ఇవి ఈ కోర్సులో ఇట్లుంటుంది, సో మీరు
దానికి సంబంధించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయినా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా ఇప్పుడు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఆ డౌట్స్ అని ఇంకొక వీడియోతో చేయడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.